హాయ్ అండి. ఏంటక్కో ఎటో వెళ్తున్నావు అని ఆలోచిస్తున్నారా? ఎటు వెళ్తున్నాననేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఖచ్చితంగా చూడండి. ఇంతకుముందు మన ఛానల్ని అస్సలు చూడని వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ కూరగాయల ధరలని చూస్తే అయితే గుండె మండిపోతుందండి. ఈ పచ్చిమిర్చి తింటే ఎంత మండుతుందో తెలీదు కానీ ఈ ధరలను చూస్తే భయమేస్తుంది. ఏది ముట్టుకున్నా 20 రూపాయలకి పావు కేజీ అంట. 20 రూపాయలు పెట్టి పావు కేజీ తీసుకొచ్చి వండితే ఒక్క పూటకు కాదు. ఏమంటారు? మీకు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఏది కొందామన్నా అంతే ఉంది రేటు. టేస్ట్ వైజ్ అయితే అంతా లెస్సే, అసలు టేస్టే ఉండట్లేదు. స్కూల్ నుండి రాగానే నెక్స్ట్ డేనండి, రాగానే ఫస్ట్ అయితే వాకిలి ఊడుస్తున్నాను. ఇలా వాకిలి ఊడ్చానో లేదో ఇంకా మిగతా చాలా పనులు ఉన్నాయి. ఈరోజైతే నాకు చాలా బాగా హెడ్ఏక్ ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఈ పనులన్నీ చేయక తప్పదు కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. కంప్లీట్ చేసుకునే అంతలోపు ఇంకా మళ్ళీ రేపేం చేయాలి, పొద్దున ఏం వండాలి, ఇలాంటి ఆలోచనలు ఎన్ని తిరుగుతాయో మైండ్లో. ఇంకా ఇవైతే మార్నింగ్ నేను అసలు వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి కానీ ఎండేయడానికి టైం లేదు. అక్కడ 10 మినిట్స్ కూడా కౌంట్ కదా అన్నట్టు ఇవన్నీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చూస్తే ఫ్రెష్గా ఆరేస్తే ఈ పాటికి ఆరేవి బట్టలు. అలా కాకుండా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఎండేసరికి ఎంతైనా కొంచెం అలా ఫ్రెష్గా మాత్రం ఉండవు కదా. సో నేనైతే ఇలా ఎండేస్తున్నాను. ఎండేయడానికైతే తప్పదు, మనకి హెల్త్ ఎలా ఉన్నా ఇలాంటి పనులు చేయక తప్పదు కదా. సో నేనైతే ఎండేయడం ఆరేయడం అన్నీ ఒకటే కదండి. ఇంకా బట్టలు అయితే అన్నీ పిండలేదు, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాంలే అన్నట్టు ఊరుకున్నాను. ఆ రోజైతే సాటర్డే రోజు తీసిన వీడియో అండి ఇది. అంతకుముందు ఇంకా చాలా వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ పెడదామా అంటే నాకే ఓపిక లేదు. ఇప్పుడు ఇంకా స్నాక్స్ ఎందుకు అన్నట్టు వెళ్ళిపోయాను నేను. ఇంకా పడుకున్నాను. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎన్ని బట్టలు అంటే ఒక దండం మొత్తం నిండేసి ఇంకా నిండింది. పక్కన గోడ పైన కూడా కొన్ని ఆరేసాను. ఇలా ఆరేసానో లేదో వీటిపై నుండి కోతులు అయితే డాన్సింగ్ చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో నాకు అసలు ఇష్టం లేదు కానీ తప్పదు, ఎందుకంటే ఎక్కడ వేయడానికి సోర్స్ లేదు. ఇంకా ఎక్కడ వేసినా ఆరవు అన్నట్టు అక్కడైతే ఆరేసాను. ఈ తర్వాత నైట్ వచ్చి ఇంట్లో తీసుకొని వేసుకోవచ్చులే అన్నట్టు వదిలేసాను. ఇలా వాషింగ్ మిషన్ అయితే క్లోజ్ చేసి పక్కన పెట్టానా. ఇంకా చూసారు కదా, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి. వచ్చేసి అయితే ఫస్ట్ టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ కోసం అయితే నా మైండ్ అప్పటి నుండి కొంచెం రిఫ్రెష్ డ్రింక్ తాగాలి అని మైండ్ అయితే అప్పటి నుండి చెప్తుంది. సో ఇంకా తప్పదు అన్నట్టు టీ అయితే పెట్టేశాను. టీ పెట్టేసి అది మరుగుతున్నంతసేపు వెయిట్ చేయడానికి కొంచెం ఏదైనా మ్యూజిక్ విన్నామా అంటే అసలే తలనొప్పి ఉంది, ఇప్పుడు మ్యూజిక్ ఏమంటావే తల్లి అనిపించింది. అండ్ అందులోపే మా సార్ అయితే నా కోసం అయితే ముద్దగారెలు తీసుకొచ్చాడు. ముద్దగారెలు అని అంటాం, బండి దగ్గర చేస్తారు కదా, అవి అసలే ఏం తినాలనిపించట్లేదు అని అంటే తనైతే అవి తీసుకొచ్చాడు. సో వీటితో అయితే టీ కానిచ్చేసాను నేను. ఇవి తినడమే అండి ఆ రోజు మొత్తంలో, ఇంకేమీ తినలేదు. అలా ఉంది పరిస్థితి. చాలా బాగుంటాయండి ఇవైతే. ఒక్క బండి దగ్గర నుండే తీసుకొస్తాడు, ఎప్పుడు తీసుకొచ్చినా చాలా బాగుంటాయి. వెరీ టేస్టీగా ఉంటాయి. వీటిపైన కారం చల్లి కొన్ని ఆనియన్స్ కూడా ఇస్తారు. ఆ కారం అయితే చల్లాను కానీ ఆనియన్స్ని టీలో ముంచుకొని తినలేం కదా. సో దట్ అవన్నీ పక్కన పెట్టేశాను. ఇలానే కంటిన్యూ అయిపోయింది నా అయితే. ఇలా అయితే కంప్లీట్ చేశాను. ఇలా కంప్లీట్ చేశానో లేదో ఇంకా కంప్లీట్ చేయడానికి కూడా నాకు అసలు మధ్యలోనే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ వచ్చింది. అయినా కానీ అలా కంప్లీట్ చేసేసాను. తప్పదు కదా, ఎందుకంటే ఏదో ఒకటి కడుపులో పడితేనే కానీ పిల్లలకి మళ్ళీ చేసేవాళ్ళు ఎవరూ లేరు, నేను తప్ప. సో మళ్ళీ అది కూడా ఒకటి మైండ్లో తిరుగుతూ ఉండేది. అందుకోసమని కంప్లీట్ చేసి పడుకున్నాను. చాలా బాగా రెస్ట్ తీసుకున్నాను ఆ డే మొత్తం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నాకు అసలు ఇదంతా చూస్తే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు నిద్రపోయాను. సో దట్ మొహం అంతా అలా అయిపోయింది. ఇంకా కానీ మనం ఈ పనులన్నీ చేసుకోకపోతే 1 వీక్ అంతా కష్టపడాల్సి వస్తుందని ఇంకా కిచెన్ దగ్గర డబ్బాలన్నీ తీసేసి మంచిగా తుడిచేస్తున్నాను. పోయిన వారమే కదా అక్క డీప్ క్లీన్ చేశానన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టావు అనుకుంటున్నారో ఏమో, కానీ ఏం లేదండి. మనం హడావిడిలో చాలా వర్క్స్ ఆగమాగం చేస్తాం కదా. సో అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనేది అయితే ఉండదు. అందుకనే మళ్ళీ పేపర్స్ అయితే చేంజ్ చేశాను. పేపర్ చేంజ్ చేసి ఎక్కడ డబ్బాలు అక్కడ పెట్టేశాను. ఎందుకంటే తప్పదు, ఇలాంటి వర్క్స్ చేయాల్సిందే, చేయకపోతే కష్టమవుతుంది. అందుకోసమని అయితే చేస్తున్నాను, చెయ్యాలి అన్నట్టు చేస్తున్నాను. ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాలి మనకు. ఎక్కడక్కడ సదిరేసానా. ఇంకా గ్యాస్ దగ్గర చూడండి ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుంది అస్తమానం, కానీ చెయ్యాలి.
ఈ పాలనైతే తీసి పక్కన పెట్టేద్దాం. ముందైతే గ్యాస్ కడిగేద్దాం అన్నట్టు. అన్నీ మనం ఆడవాళ్ళు మీ ఇంట్లో లేకపోతే గ్యాస్లా ఉండదు, గిన్నెల్లా ఉండవు. ఇక్కడ చూసారు కదా, పాల గిన్నె పూర్తిగా మాడిపోయింది. ఈ గిన్నెని ఫ్రెష్ చేయడానికి నాకు తెలిసిన టిప్స్ ఇక్కడైతే నేను మాడిపోయిన గిన్నెల్లో వాటర్ అయితే పట్టాను. వాటర్ హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ ఎక్కేంతలోపు మనం ఇంకా వేరే పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం కదా. క్లీన్ చేస్తానన్నాను, డబ్బాలు ఎక్కడవక్కడ సదరాలనుకున్నాను కదా, సదురుతున్నాను. ఇదైతే వేడెక్కుతుంది. వేడెక్కేంతలోపు మనం వేరే పని అయితే చేసుకుందాం అనుకున్నాం కదా, చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం బేకింగ్ సోడా ఉండే, ఆ బేకింగ్ సోడానైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా యాడ్ చేసినప్పుడు కాసేపు ఒక 2-3 మినిట్స్ అది మరుగుతున్నప్పుడు కొంచెం సర్ఫ్నైతే యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది మీరు వీడియో కంటిన్యూగా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, అలా మరుగుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ అలా మరుగుతూనే ఉంచాలి. ఆ తర్వాత ఇలా గంట తీసుకొని ఇలా అంటూ ఉంటే అందులో ఉన్న మాడిపోయిందంతా ఇలా లేయర్స్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత మంచిగా వచ్చేస్తుందో. సో ఇలా వచ్చేస్తుంది. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే అప్పుడప్పుడు మనం అనుకోకుండా గిన్నెలు మాడిపోతే ఈజీగా రిమూవ్ అవుతుంది. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను చాలాసార్లు ఫాలో అయ్యాను. అంటే ఎన్నిసార్లు మా పాల గిన్నెలు మాడగొట్టామని అనుకోకండి. మాడిపోయినప్పుడు యూజ్ అవుతాయి అని చెప్తున్నాను. ఏంటక్కో వాషింగ్ మిషన్ ఉండగా కూడా చేతితో బట్టలు పెడుతున్నాం అంటే, అన్ని బట్టలకి వాషింగ్ మిషన్ పనికిరాదండి. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు చిరిగిపోవడం లేకపోతే చీకిపోవడం, ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ బట్టలు అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఈ బట్టలతో పాటు ఇలా బట్టలతో ఫినిష్ అయింది అనుకోకండి, ఖచ్చితంగా ఇంకా చాలా పని ఉంది. మళ్ళీ ఈ బట్టలన్నీ ఆరేయడం ఇంకా చాలా పని ఉంది. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. చాలా వీడియోలు ఎంత అవ్వకుండా కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్